రైతు డ్వాక్రా రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు, రాజధాని నిర్మాణం, భూసేకరణ, నిరుద్యోగ భృతి, పింఛన్ల కోత, ఇంటికొక ఉద్యోగం సహా ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ రెడీ అవుతుండటంతో ప్రతిపక్షాన్ని నిలువరించడంపై అధికార టీడీపీ దృష్టి సారించింది. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో సమాలోచనలు జరిగాయి. సభలో విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముందుగా తామే ఎదురుదాడికి దిగాలని ఈ సమావేశాలు నిర్ణయించినట్లు సమాచారం. ప్రజా సమస్యలు, టీడీపీ హామీల అమలుపై విపక్ష నేత వైఎస్ జగన్ నిలదీస్తే వ్యక్తిగత విమర్శలకు దిగాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలుస్తోంది. జగన్ ప్రసంగించే సమయంలో అడ్డుతగలడానికి మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, యనమల, పల్లె, అయ్యన్నపాత్రుడు, రావెల కిషోర్ బాబు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నట్లు సమాచారం. వీరితో పాటు ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, కోరెంట్ల బుచ్చ చౌదరి, కాగిత వెంకటరావు, గొల్లపల్లి సూర్యారావు తదితరులు జగన్పై వ్యక్తిగత విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాలపై మంత్రులు పక్క అవగాహనతో సభకు రావాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా మంత్రులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశాలు కీలకం కావడంతో ప్రతి ఒక్కరూ సభకు హాజరు కావాలని హెచ్చరించారు. ఎవరైనా సభకు రాలేకపోతే తనకు ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు. సభ్యులు సభకు హాజరయ్యే బాధ్యతను నలుగురు విప్లకు అప్పగించారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ రాజధాని పర్యటనపై కూడా టీడీపీ నేతలు చర్చించినట్లు సమాచారం. పవన్ పర్యటన తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తే గత అడ్డం జరిగిందని పలు నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో వైఎస్ జగన్ వాదనకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తమైనట్లు సమాచారం. రాజధాని భూసేకరణ విషయంలో ఇన్ని రోజులుగా వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్న వేళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా సభలో ప్రతిపక్షాన్ని మాట్లాడకుండా చేయడంపైనే టీడీపీ సర్కార్ ఫోకస్ పెట్టినట్లుగా తేలిపోతుంది.